హాయ్ హలో అందరూ నమస్తే. మనం ఎవరి గురించి అయినా ఒక మాట మాట్లాడేటప్పుడు నిజాయితీగా మాట్లాడాలి. నిజంగా వాళ్ళు తప్పు చేస్తుంటే ఆ తప్పులకు సంబంధించి మాట్లాడితే ఎలాంటి తప్పు ఉండదు. కానీ మనసులో ఒక కుట్ర పెట్టుకొని మాట్లాడితే దాని యొక్క ప్రతిఫలం ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో అది మనల్ని వెంటాడుతుంది. ఇప్పుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యే గారికి ఆయన ఏ రకంగా అయితే విర్రవీగుతూ మాట్లాడారో, మరి గతంలో ఏ రకంగా అయితే మాట్లాడారో, మరి ఈయనకు తోడుగా వీళ్ళ యొక్క మీడియా ఏ రకంగా అయితే ఉదరగొట్టిందో, ఇప్పుడు ఆ మీడియా కానీ ఆ వ్యక్తి కానీ అందరూ గిల కొట్టుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. మీ అందరికీ తెలుసు కదా, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు గతంలో వైసీపీలో ఉన్నప్పుడు నా కట్టే కాలే వరకు వైసీపీలోనే ఉంటాను, నేను చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చి నా పాడె మోయాలని చెప్పి అప్పుడు డైలాగులు దంచినటువంటి వ్యక్తి ఇప్పుడేమంటాడు, మీడియా ముందుకు వచ్చి ఏదో రప్ప అని చెప్పి డైలాగులు మాట్లాడడము. జగన్ గారి గురించి మాట్లాడుతున్నటువంటి వైసీపీలో ఉన్నప్పుడేమో గొప్పోడయ్యారు, ఇప్పుడు పార్టీ మారేసరికి వెనుక కలర్ మారేసరికి జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు అయ్యారు. ఓకే, పార్టీలో ఉన్నారు కాబట్టి మాట్లాడవచ్చు, కానీ మనం మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటనేది కూడా చూసుకోవాలి కదా. ఇప్పుడు పెరోల్ వ్యవహారానికి సంబంధించి మొత్తం వైసీపీదే తప్పు, ఆ లేడీ డాన్ కూడా వైసీపీ కనుసనలోనే నడుస్తుంది, మొత్తం వాళ్ళే చేస్తారని చెప్పి వీళ్ళ మీడియా భూగోళం బద్దలయ్యే విధంగా వార్తా కథనాలు, డిబేట్లు, వాళ్ళ పత్రికల్లో అవి చూస్తే మాత్రం షాక్. అసలు అది ఇంత జరిగిందా అని అనుకునే విధంగా చేశారు వాళ్ళు. తీరా ఏమైంది, అదే మీడియా అదే పత్రికలు గిల్ల కొట్టుకుంటున్నాయి. ఎందుకంటే కోటంరెడ్డి గారు మాట్లాడిన ఒకే ఒక్క మాట, అదేవిధంగా హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత గారు మరి సంతకాలు పెట్టినటువంటి అంశానికి సంబంధించి, టీడీపీ ఎమ్మెల్యేలు ఇద్దరు ఉన్నటువంటి అంశానికి సంబంధించి మొత్తం ఆధారాలతో సహా బయటకు వచ్చిన తర్వాత ఇంక చేసేది ఏం లేదు, చెప్పేది ఏం లేదు. ఇంకా చివరికి ఏమనాల్సి వచ్చింది, ఏం చెప్పాల్సి వచ్చిందంటే ఇప్పుడు ఒక్కసారి కోటంరెడ్డి గారు ఏం మాట్లాడారో చూడండి. ఫస్ట్ లేదు, మాకు సంబంధం లేదన్నారు. ఇక్కడ చూస్తేనేమో ఫోటోలు, ఆ పెరోలు తీసుకునే ఖైదీ శ్రీకాంత్ ఫోటోలు, ఆ వ్యక్తి యొక్క లవర్ ఫోటోలు అవన్నీ ఉన్నాయి. వచ్చిన తర్వాత ఇప్పుడు తత్వం బోధపడిన తర్వాత ఇంకా తప్పదు, ఎందుకంటే ఏం చేయలేని పరిస్థితి, నిజం ఒప్పుకోవాల్సిన పరిస్థితి. ఆ నిజం ఒప్పుకున్నాడు, అది ఒక్క మాట అన్నాడు. ఇప్పుడు టీడీపీ మీడియా కూడా ఏం చేయలేక గిల్ల కొట్టుకుంటుంది. ఒకసారి చూడండి. సంఘటన రాజకీయ నేతలకి ఒక అనుభవం. ఈ అనుభవం మాకు నేర్పించిన పాఠం, ఏది ఏమైనా భవిష్యత్తులో నేను ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం ఎవరికి పెరోల్ లేఖలు ఇవ్వను. అది రియలైజ్ అంటారు, ఇది తత్వం బోధపడింది అంటారు. మరి అంతకుముందు ఏమన్నామయ్యా మనం? అంతకుముందు ఏ రకంగా డైలాగులు మాట్లాడినాం? అంతకుముందు మన మీడియాలకు ఏమని చెప్పాం? మీడియాలో మొత్తం జగన్మోహన్ రెడ్డిదే అని చెప్పుకుంటూ వచ్చాం కదా, వైసీపీ పాత్ర ఉందని చెప్పాం కదా, ఆ లేడీ డాన్ కూడా వాళ్ళ కనుసనల్లోనే నడుస్తుందని చెప్పాం కదా. మరి ఇప్పుడు ఒప్పుకోవాల్సి వచ్చింది కదా. ఈ రాజకీయ నాయకుడు ఒక గుణపాఠం అనే ఒక మాట చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది కదా. అందుకే మాట్లాడేటప్పుడు మీ తప్పులు ఉన్నప్పుడు తప్పులు ఒప్పుకోవాలి, లేదా సైలెంట్గానే ఉండాలి. వేరే వాళ్ళ మీద నెట్టేయాలని చూస్తే మనం సూర్యుడిపైకి ఉమ్మేస్తే ఏమవుతుంది, తిరిగి మన మొహానే పెడుతుంది. ఇప్పుడు అదే పెడుతుంది. సోషల్ మీడియా ఏకిపారేస్తూ ఉన్నారు. ప్రజల్ని ఎంత నమ్మించాలని మీరు ప్రయత్నం చేశారు. ఇప్పుడు అదే ప్రజలు వీళ్ళ అబద్ధాలు విని ఇంత నీచంగా రాజకీయాలు చేస్తూ ఉన్నారా అనే పరిస్థితికి వచ్చారు. దానికి ఎగ్జాంపుల్ ఈ సోషల్ మీడియాలో ఈ రకంగా ట్రోల్ చేయడం. ఇంకా ఏమన్నారు చూడండి. పెరోల్ విషయంలో వాదన జరిగింది కాబట్టి మా లేఖల్ని పదే చూపించి మా లేఖల వల్లే వచ్చిందని ఆరోపించారు. కాబట్టి 2 కోట్ల రూపాయలు హోంశాఖలో ఉన్నటువంటి కీలక వ్యక్తికి పెరోల్ కోసం లంచం ఇచ్చారంటే, హోంమంత్రి గారి సిఫార్సుతోనే పెరోల్ వచ్చిందంటే ఆ 2 కోట్ల రూపాయలు ఎవరికి అందనియో హోంమంత్రి గారు సమాధానం చెప్పాలి. ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అండ్ పాసం సునీల్ కుమార్, గూడూరు ఎమ్మెల్యే, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, మీరు ఎంత డబ్బులు తీసుకొని పెరోల్కి సిఫార్సు చేశారు? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మరి కారుమూరి వెంకరెడ్డి గారు కూడా చెప్తారు, 2 కోట్లు డీల్ కుదిరిందని చెప్తా ఉన్నారు. మరి దానికి ఆన్సర్ ఇవ్వాలి. మరి అది అబద్ధమైతే ఇది అబద్ధమని మీరు నిరూపించుకోండి. వీళ్ళు ఇది నిజం అని చెప్పడానికి అనేక ఆధారాలు వైసీపీ పార్టీ చూపిస్తూ ఉంది. పెరోల్ క్యాన్సిల్ అయిన తర్వాత ఈ నిబంధనలకు విరుద్ధంగా ఉంది, వ్యక్తికి పెరోల్ రాదని చెప్పినప్పటికీ కూడా మళ్ళీ తర్వాత పెరోల్ వచ్చింది వీళ్ళ సిఫారసు లెటర్ల ద్వారా
వారి హోంమంత్రి వంగలపూడి అనిత గారి ప్రమేయంతోనే ఆమె సంతకంతోనే జరిగిందనేటువంటిది ఆధారాలతో సహా డాక్యుమెంట్లు, కీలక డాక్యుమెంట్లు కూడా వీళ్ళు బయట పెట్టారు. 1 కోటి రూపాయలు తీసుకున్నారా, ఇంకా తక్కువ ఇచ్చారా, ఇంకా ఎక్కువ ఇచ్చారా? సమాధానం చెప్పాలి. సమాధానం చెప్తూ ఉన్నా, ఇది ఒక వివాదం అయింది కాబట్టి ఈ యొక్క అనుభవం జీవితంలో ఒక పాఠం నేర్పించింది. భవిష్యత్తులో నేను ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం ఎవరికి పెరోల్ లేఖలు ఇవ్వను. అది ఇంకా భవిష్యత్తులో ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం పెరోల్ ఎవ్వరికి ఇవ్వనని చెప్పి కోటమిరెడ్డి గారు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈ రకంగా మొదట ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, ఇందులో పాత్ర ఉన్నటువంటి వ్యక్తులు కానివ్వండి, హోంమంత్రి వంగలపూడి అనిత గారు కానివ్వండి, మరి వాళ్ళ మీడియా కానివ్వండి, ఇట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, ఇట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి అన్ని ఆధారాలు బయట పెట్టిన తర్వాత వాళ్ళు ఏం చేయలేని పరిస్థితుల్లో గిలగిల కొట్టుకుంటున్నారన్నది 100కి 200% వాస్తవం. ఆ మీడియా కూడా మరి ఈ ఎమ్మెల్యేల పద్ధతులు మార్చుకుంటేనే పార్టీ బతికి బట్ట కడుతుంది కూటమి అనేది, లేకపోతే నాశనం అవుతుందని చెప్పి వాళ్ళ పార్టీకి చెందినటువంటి అధికార ప్రతినిధులే మరి ఈరోజు వాళ్ళ అనుకూల మీడియాలోనే డిబేట్లు పెడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మరి సీరియస్ అయ్యారు, సిబిఎన్ సీరియస్ అయ్యారని చెప్తున్నారు, కానీ సిబిఎన్ సీరియస్ అయితే మరి దాని ఎఫెక్ట్ ఉందా? లేదు. సో ఏదేమైనా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత టీడీపీ పార్టీకి అది పుండు మీద కారం చల్లినట్టుగా అయింది. ఎందుకంటే వాళ్ళు తప్పుడు ఆరోపణలు చేస్తారు కదా, ఆ ఆరోపణలకు ఆన్సర్ ఇవ్వలేనటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళు ఒక మాటతో టీడీపీ కొంప ముంచావు కదయ్యా అని చెప్పి సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.